ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్టీసీ అలాగే కనీస వేతనాల అమలు చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి సంక్షిప్తంగా వారి యొక్క సందేశం ఇస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ఇంధన శాఖ మంత్రి గారు, పరిశ్రమ శాఖ మంత్రి గారు శ్రీధరబాబు గారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ్యులు, ఇక్కడ ఉన్న అధికారులు, ప్రధానంగా ఈ కార్యక్రమ నిర్మాత మా సీఎండి బలరాం గారు, డైరెక్టర్లు, అధికారులు, సోదరులారా, పోయిన నెల 21వ తారీఖు నాడు కాంట్రాక్ట్ కార్మికులకి బోనస్ ఇవ్వాలి అనే నిర్ణయాన్ని గతంలో రామగుండంలో ఓసీ5లో శ్రీధరబాబు గారు ప్రకటన చేసిండ్రు. మొన్న డిస్కషన్ లో బట్టి గారు ఆర్థిక శాఖ మంత్రిగా 100 కాంబినేషన్స్ పర్మినేషన్స్ చూసి కూడా రాత్రి 12 గంటలకి నేను, బలరాం గారు, సీతారామయ్య గారు అందరం మాట్లాడినా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిలో శ్రీధరబాబు గారు అక్కడికి వచ్చి ఖచ్చితంగా మన ప్రభుత్వం ఇవ్వాల్సిందని చెప్పడం వల్ల వచ్చింది. ఇది మాత్రం వాస్తవం. ఇంకా పోతే కొన్ని కార్మిక సంఘాలు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 4,000 కోట్లలో కొన్ని మినహాయించిందని చెప్తారు. అయ్యా, 2000 సంవత్సరం నుంచి కూడా ప్రతి ప్రభుత్వం కొంత అమౌంట్ని భవిష్యత్ అవసరాల కోసం, ఎక్స్పాన్షన్ కోసం, అభివృద్ధి కోసం దాచిపెట్టి ఈ కంపెనీ బతికించింది. 96లో 1,219 కోట్ల రూపాయలు నష్టం ఉంటే ఇవాళ 40,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్, 4,000 కోట్ల రూపాయల లాభం ఎట్లొచ్చింది? కార్మికులు పనిచేసిండ్రు, అధికారులు పనిచేసిండ్రు. ఈ ప్రభుత్వం బట్టి గారు మంత్రి అయ్యాక బలరాం గారు వచ్చిన తర్వాత 70 మిలియన్ టన్నుల బొగ్గు వచ్చింది. గతంలో ఎన్నడూ ఊహించలేదు. 70 మిలియన్ టన్నులు, ఆల్ టైమ్ డిస్పాచ్, ఆల్ టైమ్ ప్రాఫిట్, ఆల్ టైమ్ ప్రొడక్షన్ వస్తే 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం సర్వనాశనం కంపెనీ చేసి ఇవాళ బ్రహ్మాండంగా నడుపుతుంటే ఒక్కరు పెట్టి ధర్నా చేస్తున్నారు. అయ్యా, మీ ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి జన్కో ట్రాన్స్కోకి మేము విద్యుత్ ఇచ్చినాం, బొగ్గు ఇచ్చాం. 30,000 కోట్ల రూపాయలు బాకీలు పెట్టి అటు విద్యుత్ సంస్థలు ముంచిండు, ఇటు సింగరేణి ముంచాడు. 85,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థ మునిగింది, 29-30,000 కోట్ల రూపాయలు మా సంస్థ. ఇవాళ వాళ్ళు మాటలు చెప్తాను. ఒక పద్ధతి ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా ప్రభుత్వం మేనేజ్మెంట్, డైరెక్టర్లు, వర్కర్లు పనిచేస్తుంటే మీకు ఇబ్బంది అనిపిస్తుందా? 9 బ్లాక్ 2015 నుంచి ఎందుకు చేయలేదా? సత్యం మట్టి తీసినావు. మా ప్రభుత్వం వచ్చాక బట్టి గారు, బలరాం గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఆ బాయి తీసుకుంటే రేపు 10 మిలియన్ టన్నుల బొగ్గు వస్తుంది. అక్కడ నేను చూసినంత వరకు ఏ బొగ్గు శాఖ మంత్రి క్వారీలో పనిచేసే పాపాన పోలే. బట్టి గారు పోయింది చూసాం. రేపు 9 బ్లాక్ దగ్గర 800 మెగావాట్లు పౌరోత్పత్తి చేసే 3 పవర్ ప్లాంట్లు పెడతాను. అది ఎక్స్పెన్స్ కదా? అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కదా? ఇంకా పోదాం. మనం ఎలక్షన్లో కొన్ని వాగ్దానాలు చేస్తున్నారు. మాకు రెవెన్యూ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారు. 6 జిల్లాల్లో 11 ఏరియాల్లో మాకు 600 ఎకరాల భూమి ఇచ్చినట్లయితే ఎలిజిబుల్ కార్మికులందరికీ ఇల్లు వచ్చు. బ్యాంకు నుంచి కూడా ఆర్థిక శాఖ మంత్రి ఇక్కడే ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు అనుకుంటే ప్రతి కార్మికుడు కూడా సొంత ఇంటికి నెరవేరుతుంది. అది చేయాల్సిన జిల్లాకు 100 ఎకరాలంటే పెద్ద లెక్క. దయచేసి మినిమం వేజెస్ గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నిజంగా రేవంత్ రెడ్డి గారు, ప్రధానంగా బట్టి గారు, శ్రీధరబాబు గారు వల్ల నాకు చైర్మన్ వచ్చింది. నేను ఇవాళ ఈ సభలో చెప్తున్నా, 6 నెలల్లో కంట్రీలో ఏ రాష్ట్రంలో మినిమం వేజెస్ కార్మికులు ఇచ్చి 73 సెక్టార్లో చేయలేకపోతే అదే రోజు బయటికి పోతుంది. ఈ విషయంలో బట్టి గారు వాగ్దానం చేసిండు. ఆర్థికంగా సమస్య లేదు,
సీఎం గారు చెప్పిండు, శ్రీరామ గారు చెప్పిండు, మా గవర్నమెంట్ ఇమేజ్ పెంచండి, కార్మికుల సుఖంగా ఉండాలా, కార్మికుల భార్య పిల్లలు మంచిగా చదువుకోవాలా, వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలా, వాళ్ళకి జీతాలు కొంప ఉండదు కాబట్టి ఇమేజ్ చేయమని చెప్పిండు. బలరాం గారు కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, జేబీసీసీలో మనం మెంబర్. అదేవిధంగా హై పవర్ కమిటీలో మేము మెంబర్ కాదు కాబట్టి హై పవర్ కమిటీ జీతాలు ఇవ్వట్లేకపోతున్నాం అని చెప్తాను. మేము అవి కూడా లెక్కలేసినాం. ఈ కంపెనీ మునిగిపోయి అంత కష్టమేం కాదు. జియో 22 గురించి మాట్లాడతారు. దురదృష్టం కేసీఆర్ గారు ఉన్నప్పుడు 5 జియోలు వచ్చి ఆ జియోలు గెజిట్ పబ్లికేషన్ చేయాలి. పచ్చి మోసం, అంతరకుండా రిచ్చులు ఇంప్లిమెంట్ చేయలేదు, గెజిట్ పబ్లికేషన్ చేయాలి. ఇవాళ అందరూ మాటలు చెప్తారు కాబట్టి దాని విషయంలో కూడా తప్పకుండా శ్రద్ధపడతాం. ఇంకా పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి 53 నుంచి 55 రకాల పెర్క్స్ ఉన్న పర్సెంట్, 7% ఉన్న కార్మికులకి పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తే కంపెనీకి నష్టం రాదు. కావాలని లెక్కలు చేసి చెప్తాం. ఫైనాన్స్ మా సార్ ఫైనాన్సే, బట్టి గారు ఫైనాన్సే, లెక్కలు చేద్దాం. అంతేకాదు సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వారు 12 సార్లు 13 సార్లు రివ్యూ చేశారు. సింగరేణి ఏరియాలో ఉన్న శాసనసభ్యులు, మంత్రులు, కార్మిక సంఘాలతో ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టారు సార్. కంపెనీకి విఘాతం కాకుండా, కార్మికులు నష్టం లేకుండా, ప్రభుత్వం మీద భారపడకుండా మా సలహాలు కూడా చెప్తాం. దయచేసి నాకు ఒక నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం సింగరేణి కార్మికులకి 100 కోట్ల రూపాయల లాభం, అవసరమైతే 40,000 కోట్లు కాదు 1,00,000 కోట్ల టర్నోవర్ తెచ్చేసి కెపాసిటీ ఉంది. కాబట్టి అన్ని విధాలా అందరూ ఉండేట్టు చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.